పోలవరం జిల్లాలోని ప్రజలు పెద్ద పులి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. 6 రోజులుగా దేవీపట్నం మండలంలో సంచరిస్తోంది. నేలకోట అవ ప్రాంతాల్లో తిరిగింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో 14 పశువులపై దాడి చేసి చంపింది. ఇప్పుడు గంగపాలెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమాన్ ప్రత్యేక బృందాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. డ్రోన్లతో పులి కదలికపై నిరంతర నిఘా పెట్టారు. పోలవరం జిల్లాలోని ప్రజలను పెద్ద పులి కంటి మీద కునికి లేకుండా చేస్తోంది. 6 రోజులుగా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. నేలకోట అవ ప్రాంతాల్లో తిరిగింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో 14 పశువులపై దాడి చేసి చంపినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ప్రస్తుతం దేవీపట్నం మండలం గంగంపాలెం ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ట్రాంక్విలైజేషన్ బృందాలు, డ్రోన్ బృందాలు, ఫీల్డ్ సిబ్బంది వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నటువంటి పులి కదలిక అయితే ఐడెంటిఫై చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గడిచినటువంటి 6 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా సీతారాం ఈ మండలంలోకి సీతారాం మండలంలోకి ఎంటర్ అయినటువంటి పెద్ద పులి తిరిగి మళ్ళీ ఎక్కడైతే జూన్ 3వ తేదీన 14 ఆవులను చంపిందో అదే ప్రాంతానికి గంగంపాలెం పరిసర ప్రాంతాల్లోకి రావడం జరిగింది. దీంతో గడిచినటువంటి 6 రోజుల క్రితం అంటే వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి రావడంతో అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ రామదుర్గం సమీపంలో ఉన్నటువంటి పెద్ద పులిని పట్టుకునేందుకైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ టైగర్ చేపట్టి గడిచిన వారం రోజుల పైగా కూడా అంటే ప్రత్యేక హనుమాన్ బృందాలు ఎక్కువ మంది సిబ్బంది మోహరించినప్పటికీ కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా కావడంతో పెద్ద పులి సంచరించేందుకు ఇది ఈజీగా మారడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందానికి కష్టతరంగా మారింది. అయినప్పటికీ కూడా సాయశక్తుల పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ పులిని బంధించేందుకు గడిచిన పక్షం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా అది అటవీ శాఖ సిబ్బందికి చిక్కకుండా తిరుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ గంగంపాలెం నేలపడి ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నటువంటి పులిని పట్టుకునేందుకు ప్రస్తుతం సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఈ 2-3 రోజులు ఏమైనా పట్టుబడుతుందనే విషయం. రైట్, థ్యాంక్ యూ గణేష్.